హాయ్ హలో, ఐ హోప్ యు ఆర్ ఫైన్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రానే వచ్చింది. అయితే అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ముందు తెలుసుకున్న విషయాలు కొన్ని ఉంటాయి. ఒక పోస్ట్గా మనం అప్లై చేసేటప్పుడు దాని గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. సో ఇక్కడ టోటల్గా 13 టైప్స్ ఆఫ్ పోస్టులలో ఏ పోస్టుకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు. కొన్నిటికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉన్నాయి, కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉన్నాయి. అయితే వచ్చినటువంటి 13 టైప్స్ ఆఫ్ పోస్ట్లో అన్నిటికీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. కొన్నిటికి హైయెస్ట్ మార్క్స్ వస్తే మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మరి కొన్నిటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే ఉద్యోగము స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవుతారు. దాంట్లో హైయెస్ట్ మార్క్ వస్తే ఉద్యోగం వస్తుంది. సో దేనికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, దేనికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మరి కొన్నిట్లో తక్కువ మార్కు వచ్చినా కూడా ఉద్యోగం వచ్చేస్తుంది, మరి కొన్నిట్లో రాదు. వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి. సో మనం ఏ పోస్టుకి ఎలిజిబుల్ అవుతున్నాము, మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఉన్న క్వాలిఫికేషన్లో ఎలిజిబిలిటీ అయిన పోస్ట్లో అది ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకే ఎన్ని మార్క్స్కి ఉంటుంది, దాని యొక్క క్వాలిఫైడ్ నేచర్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మరియు రిటర్న్ ఎగ్జామినేషన్కి స్కిల్ టెస్ట్కి ఉన్నటువంటి వ్యత్యాసము తెలుసుకుందాం. సో డిఫరెంట్ సిబిటి రిటర్న్ టెస్ట్ వర్సెస్ స్కిల్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇది మన ప్రూఫ్. ఈ ప్రూఫ్ గురించి ఏదైనా మనం ఒక విషయాన్ని చెప్పే ముందు దాని గురించి అకార్డింగ్ టు ద హైకోర్టు జియో నామ్స్ మనకి ఏదైతే టర్మ్స్ కండిషన్ విడుదల చేయడం జరిగిందో దాని ప్రకారం నాకు చెప్పడం అలవాటు. సో 100% ప్రూఫ్స్ ఉంటే తప్ప మనం వీడియోస్ చేయము. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియోని షేర్ చేయండి. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, it's my humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video. ఓకేనా? సో మనం స్కిల్ టెస్ట్ చూడండి. ఎక్కడ ఒక 2 పాయింట్లు ఉంటాయి, దాని గురించి నేను క్లియర్గా చూడండి. మెరిట్ లిస్ట్ అనేది ఎక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ రూపంలో ఎక్కడ తీయడం జరుగుతుంది. ఎక్కడ మెరిట్ అనేది స్కిల్ టెస్ట్ అంటారు. మరి ఏ పోస్ట్కి మెరిట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో, ఓకేనా? సో మెరిట్ లిస్ట్. సో ఇక్కడ మనం గమనిస్తే రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి ఏ పోస్టులు రిటర్న్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు, మరి ఏ పోస్టు స్కిల్ టెస్ట్ ద్వారా, ఏ పోస్టు స్కిల్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారనేది క్లియర్గా తెలుసుకుందాం. సో మనకు టోటల్గా ఇక్కడ 13 రకాలమైనటువంటి పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ 13 రకాల పోస్టులలో రిటర్న్ ఎగ్జామినేషన్ మొట్టమొదటిది ఏదంటే సెక్షన్ ఆఫీసర్. ఏడమ్మా? సెక్షన్ ఆఫీసర్. ఈ పోస్టుకి సంబంధించినటువంటి సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్ ఉంటుంది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది అసిస్టెంట్ లైబ్రేరియన్. ఓకే, రెండోది ఏడమ్మా? అసిస్టెంట్ లైబ్రేరియన్. అసిస్టెంట్ లైబ్రేరియన్. సో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ అండ్ లైబ్రేరియన్ గ్రేడ్ 2. లైబ్రేరియన్ గ్రేడ్ 2 అనేసి మనకు ఉంది. ఓకే, సో లైబ్రరీ గ్రేడ్ 2. అలాగే అసిస్టెంట్ ఇంకో పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్. నెక్స్ట్ ఇంకోటి 5వది ఏంటంటే ఎగ్జామినర్. ఏంటమ్మా? ఎగ్జామినర్. నెక్స్ట్ 6వది ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్. ఈ పోస్టులకు ఎక్కడ ఉన్నటువంటి 6 రకాలమైన పోస్టులకు 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సో 80 మార్కులకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మరి ఏంటి సార్ ఈ సిబిటి అంటే జీకే నుంచి 40 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ నుండి 40 మార్క్స్ ఉంటుంది. ఒక్క సెక్షన్ ఆఫీసర్కి వారికి ఉన్న పేపర్ 2 అంటే ఎక్కడ మెంటల్ ఎబిలిటీ 30, జీకే 20, మెంటల్ ఎబిలిటీ 10, జీకే 20 అండ్ లాకి సంబంధించి 50 మార్క్స్ ఉంటాయి తప్ప మిగతావన్నీ కూడా ఈ ఒక్క పోస్ట్కి మాత్రమే మార్క్స్ సిస్టమ్ వేరు, మిగతావన్నీ 5 రకాల సిస్టమ్ అనేది ఒకే రూపం ఉంటుంది. ఓకే, సో అక్కడ 40 ప్లస్ 40 80 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 80 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ ఏమవుతుంది అంటే స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్కడ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏంటి సారా ఆ భిన్నత్వం? దీంట్లో ఉన్నటువంటి ముందుగా సీనియర్, ఓకే
ఇక్కడ మెన్షన్ చేసిన పోస్టులు ఏవైతే ఉంటాయో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, ఓకే, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్, ఓకే, కంప్యూటర్ ఆపరేటర్, ఓకే. దెన్ ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఓకే. కాపిస్ట్, కాపిస్ట్ అండ్ టైపిస్ట్. సో కాపిస్ట్, టైపిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, కాపరేటర్ అండ్ స్టెనోగ్రాఫర్ ఉంటుంది. యూడి స్టెనోగ్రాఫర్ అంటారు. ఏంటంటమ్మా? యూడి స్టెనోగ్రాఫర్, యూడి స్టెనోగ్రాఫర్ అండ్ ఏడోది స్టెనోగ్రాఫర్. సో ఈ పోస్టులకు ఎలా చేస్తారు అంటే వీరికి కూడా సిబిటి ఉంటుంది. ఎక్కడ సిబిటి రాస్తారు, ఎక్కడ కూడా 80 మార్క్స్కి సిబిటి రాస్తారు. కానీ ఈ సిబిటి అనేది కేవలం క్వాలిఫై నేచర్ మాత్రమే. సో క్వాలిఫై మాత్రమే. వీరికి ఇక్కడ 80కి 80 మార్క్స్ వచ్చిన ఉద్యోగాలు ఇవ్వరు. సో ఇక్కడ ఏంటంటే క్వాలిఫై నేచర్ మాత్రమే. అయితే ఇక్కడ ఈ క్వాలిఫై వచ్చిన తర్వాత క్వాలిఫై ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓసీ వారు అయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూసి సంబంధించిన వారు అయితే ఈడబ్ల్యూఎస్కి అయితే 32 మార్క్స్ రావాలి, ఓకే. అలాగే బీసీ వారు అయితే 28 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వారు అయితే 24 మార్క్స్ వస్తే చాలు. ఇది క్వాలిఫై మార్క్స్, ఇది క్వాలిఫై మార్క్స్. ఈ క్వాలిఫై మార్క్స్ వస్తే వీరు దేనికి ఎలిజిబుల్ అవుతున్నారంటే స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఏపీ కోర్టు వారు తర్వాత నిర్వహిస్తారు. ఈ సిబిటి అయిన తర్వాత ఎప్పుడు ఎన్ని రోజుల్లో అంటే సిబిటి జరిగిన ఎన్ని రోజులు అది నిర్వహిస్తారు, ఎన్ని గంటలు నిర్వహిస్తారు, ఏ షిఫ్ట్లో ఉంటుంది, ఎవరికి ఏ రోజు ఉంటుంది, డేట్ అనేది డీటెయిల్ అనేది వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. సో మ్యాక్సిమం గతంలో మనం చూస్తే కాపిస్ట్, టైపిస్ట్ చూస్తే ఒక 50 మార్క్స్కి సిబిటి ఐ మీన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అక్కడ ఉన్నది ఐదర్ 50 మార్క్స్ ఉండొచ్చు, 100 మార్క్స్కి ఉండొచ్చు. ఉన్నటువంటి మార్క్స్లో ఈ స్కిల్ టెస్ట్లో మీరు చేసిన మీకు ఒక డ్రాఫ్ట్ కాపీ ఇస్తారు. ఆ డ్రాఫ్ట్ కాపీని చూసి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ షార్ట్ హ్యాండ్, కొన్నిటికి షార్ట్ హ్యాండ్ ఉంటుంది, మరి కొన్నిటికి హైయర్ గ్రేడ్లో ఉన్నటువంటి షార్ట్ హ్యాండ్ ఉంటుంది, కొన్నిటికి ఏంటంటే టైప్ రైటింగ్ ఉంటుంది. అయితే షార్ట్ హ్యాండ్ కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఏమో హైయర్ గ్రేడ్ ఉన్నటువంటి టైప్ రైటింగ్ ఉంటుంది. సో ఇలా ఎవరికి ఏ రూపంలో ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ మార్క్స్ వస్తే అప్పుడు అది దాని నుంచి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ సిబిటి అనేది ఇక్కడ కేవలం క్వాలిఫై నేచర్, ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది మెండటరీ. సో వీరికైతే అసలు స్కిల్ టెస్టే లేదు, ఓన్లీ సిబిటి మాత్రమే, అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ మాత్రమే. వీళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ప్లస్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఓన్లీ క్వాలిఫై నేచరే. సో వచ్చినటువంటి మార్క్స్కి ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ వచ్చినా కూడా సంబంధం లేదు. కానీ స్కిల్ టెస్ట్ అనేది ఎక్కడ జాబ్ డిసైడ్ చేసే ఎగ్జామ్ అవుతుంది. అంటే ఎక్కడ మరి కొన్ని పోస్టులకు చూడండి, కొన్నిటికి షార్ట్ హ్యాండ్ అని మెన్షన్ చేశారు, కొన్నిటిలో టైప్ రైటింగ్లో హైయర్ గ్రేడ్ అని మెన్షన్ చేశారు. సో ఈ హైయర్ గ్రేడ్ ఎవరైతే ఉంటుందో లోయర్ గ్రేడ్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఓన్లీ హైయర్ గ్రేడ్ మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. సో హైయర్ గ్రేడ్ మాత్రమే మెన్షన్ చేశారు కాబట్టి ఎంత 45 వర్డ్స్ పెర్ మినిట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంకో ధర 80 వర్డ్స్ పెర్ మినిట్ అని ఇవ్వడం జరిగింది. ఇంకో ధర 120 వర్డ్స్ పెర్ మినిట్ అని ఇవ్వడం. ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఒక్కొక్క లాగా ఉంటుంది. అదే గత వీడియోలో మనం చాలా డీటెయిల్గా చెప్పాం. సో మీకు ఇచ్చినటువంటి ఒక డ్రాఫ్ట్ కాపీ, మీకు ఇచ్చినటువంటి టైంలో ఎన్ని మార్క్స్కి అయితే ఉంటుందో వితౌట్ ఎనీ మిస్టేక్స్, ఎంత ఎర్రర్ తగ్గిస్తే అంత మీకు మెరిట్ ఉంటుంది స్కిల్ టెస్ట్లో. సో ఎంత స్పీడ్గా చేసామనేది కాదు, ఎంత అక్యురసీలో చేసామనేది చాలా ఇంపార్టెంట్. స్పీడ్ కూడా ఇంపార్టెంటే, కానీ ఎక్కువ స్పీడ్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 45 మినిట్స్లో మనకి 45 వర్డ్స్ 1 మినిట్లో అంటారు, అంటే ఒక 10 మినిట్స్ మనకి
మనకి ఇచ్చారనుకోండి 10 minutes into 45 words అంటే 450 పదాలు మనం టైప్ చేయాలి. 450 పదాలు ఆ 10 నిమిషాల్లో చేయాల్సింది మీరు ఒక 7 minutesలో చేసేసారనుకోండి, వెరీ గుడ్. కానీ 7 minutesలో 450 పదాలన్నీ కూడా మీరు చాలా స్పీడ్గా చేయడం వల్ల దాదాపు ఒక 100 mistakes వచ్చాయి అనుకోండి, అప్పుడు చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. అంటే కామా, పంక్చుయేషన్, సెమీకాలన్ అంటే పంక్చుయేషన్ సింబల్తో పాటు ఇచ్చే స్పేస్. సో పంక్చుయేషన్ సింబల్తో పాటు ఇచ్చే స్పేస్ కూడా ఉంటుంది, బ్యాక్ స్పేస్ ఉండదు. కాబట్టి ఎక్కడ గమనించాల్సింది, ఎలా మిస్టేక్ లేకుండా మీకు ఇచ్చినటువంటి 10 నిమిషాల్లో 10 నిమిషాలు మీరు ఎగ్జామ్ రాసి, సో ఒకటి కూడా మిస్టేక్ లేకుండా, అంటే ఎంత మిస్టేక్ తక్కువ వస్తే మీరు జాబ్ అంటే మెరిట్ లిస్ట్లో అంత దగ్గరగా ఉంటారు. అంటే కన్ఫర్మేషన్ అంటే 1, 2, 3 తప్పు చేశారు 10 నిమిషాల్లో 2, 3 పదాలు పంక్చుయేషన్ తప్పులు చేయంటే మ్యాక్సిమం మీకు జాబ్ కన్ఫర్మేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫై నేచరే. సో క్వాలిఫై నేచర్లో జీకే నుంచి మనకి 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్క్స్. సో మీకున్న ఎబిలిటీలో మీరు కోర్సు కొనకపోయినా మీకు ఉన్న ఎబిలిటీలో వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మినిమం క్వాలిఫై మార్క్స్. సార్ నేను ఇంతవరకు ఎక్కడ కూడా ప్రిపేర్ అవ్వలేదు, ఏ కోర్స్ తీసుకోలేదు. సార్ కోర్స్ తీసుకోవాలంటే కోర్స్ తీసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. స్కిల్ టెస్ట్ దానికి కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. కేవలం 50,000 బిట్స్తో పాటు 750 రూపీస్కే మనం కోర్స్ అందిస్తున్నాము. అదే 1 year కోర్స్ తీసుకుంటే 1200, 1 year వెల్డ్ తీసుకుంటే 6 months వెల్డ్ తీసుకుంటే 750 రూపీస్కి అందిస్తున్నాం. ఎందుకంటే అతి త్వరలో డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి 1700+ సో మనకి నోటిఫికేషన్ వేకెన్సీ అయితే చెప్పారు. అతి త్వరలో అది కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి నాకు కొంత లాంగ్ పీరియడ్ ఉన్నది తీసుకుంటే బెటర్, అంటే ఆ చాయిస్ ఇస్ యువర్స్. సో ఈ క్వాలిఫై మార్క్స్ అవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సు, ఎక్కడ హైయెస్ట్ మార్క్ తెచ్చుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్. కాబట్టి సో కోర్స్ పర్చేజ్ చేసుకుని ప్రిపేర్ అయితే ఇంకా మంచిది. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏది స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు, ఏది రిటర్న్ ఎగ్జామినేషన్లో. అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన 6 రకాలమైన ఎగ్జామినేషన్ ఉంటే స్కిల్ టెస్ట్కి సంబంధించిన 7 రకాలమైనటువంటి ఎగ్జామినేషన్. సో స్కిల్ టెస్ట్కి కావాల్సిన ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్కి అయితే ఎడిషనల్ క్వాలిఫికేషన్ పెద్దగా అయితే అవసరం లేదు. అంటే ఇప్పుడు లైబ్రరీకి అప్లై చేశారనుకోండి, BLIC ఉండాలి. సో ఎలా దాని అడిషనల్ క్వాలిఫికేషన్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్కిల్ టెస్ట్ వర్సెస్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో కాబట్టి ఏ పోస్ట్కి మీరు అప్లై చేశారో ఆ పోస్ట్ ఒక సెలక్షన్ ఏంటి, ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని ఒక సెలక్షన్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్క్స్లు వస్తాయి, ఏ సబ్జెక్ట్ నుంచి వస్తుంది అని ఒక పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియో ద్వారా మీరు పొందారనేసి నేను అనుకుంటున్నాను. సో వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపించింది, కంటెంట్ ఓరియంటెడ్ అనిపించింది, ఎస్ నేను ప్రిపేర్ అవుతున్నదని మీకు కంప్లీట్ అవగాహన నాకు కల్పించారని నమ్మకం కలిగితే మరి కొంతమంది షేర్ చేయండి, లేదా మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది AP హైకోర్టు రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి, అంటే మెరిట్ లిస్ట్ ఏదైతే తీస్తారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. హోప్ యూ అండర్స్టాండ్. సో వీడియో మరికొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియోతో ఇంకొక వీడియో రూపంలో మనం కలుద్దాం. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.